ఫిబ్రవరి ఆల్సో నోన్ యాజ్ వాలంటైన్ మంత్ వచ్చి కూడా ఆల్రెడీ 10 days అయిపోయింది. ఈ మంత్లో మనము బయట మాల్స్కి వెళ్ళినా, స్టోర్స్కి వెళ్ళినా, లేకపోతే ఇన్ జనరల్ రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు అన్ని పింక్ గా రెడ్ గా కనిపిస్తాయి కదా. వ్యాలంటైన్స్ డే కూడా మన ఇంగ్లీష్ న్యూ ఇయర్ లాగా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది మన కల్చర్ లో ఉన్నా లేకపోయినా చాలా మంది అది సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. వ్యాలంటైన్స్ డే అంటే లవర్స్ డే అని, ప్రేమికుల దినోత్సవం అని చాలా మంది అనుకుంటారు. అసలు యాక్చువల్లీ వ్యాలంటైన్స్ డే వెనకాల స్టోరీ ఏంటో తెలుసా? చెప్తా వినండి. 3rd century రోమన్ ఎంపైర్ లో క్లాడియస్ II అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు నమ్మకం ఏంటంటే పెళ్లి చేసుకున్న వాళ్ళకన్నా సింగిల్ గా ఉన్న వాళ్ళే బెటర్ సోల్జర్స్ అవ్వగలుగుతారు, దేశానికి మంచి జరుగుతుంది అన్న నమ్మకంతో మ్యారేజెస్ ని బ్యాన్ చేశాడు. ఆ ఎంపరర్ ఆలోచన నిజమే, పెళ్లి చేసుకున్న వాళ్ళకన్నా సింగిల్ గా ఉన్న వాళ్ళకే బుర్రబా పనిచేస్తుంది. కానీ అదే రాజ్యంలో వ్యాలంటైన్ అని చెప్పి ఒక ప్రీస్ట్ ఉండేవాడంట. మరి బ్యాన్ చేశారు అంటే అందరికి ఆటోమేటిక్ గా ఎవరైతే చేయొద్దంటారో చేయాలని ఇంట్రెస్ట్ ఉంటది కదా. సో అందరికి పెళ్లి చేసుకోవాలని ఉండింది. సో ఈ ప్రీస్ట్ సీక్రెట్ గా రాజుకు తెలియకుండా చాలా మందికి పెళ్లిళ్ళు చేసేవాడు. సీక్రెట్ అంటేనే ఎప్పటికోప్పుడు అందరికీ తెలిసిపోతుంది కాబట్టి రాజుకు కూడా అలానే ఒక రోజు తెలిసిపోయి ఇతన్ని ఎగ్జిక్యూట్ చేయమని 270 AD లో ఒక ఆర్డర్ పాస్ చేశాడు. అప్పుడు ఈ ప్రీస్ట్ ని జైల్లో వేశారు. మనిషిని జైల్లో వేయగలం కానీ మనసుని కాదు కాబట్టి అతను జైల్లో ఉండి కూడా జైలర్ కూతురుతో ప్రేమలో పడ్డాడు. ఈవెన్చువల్ గా Feb 14th రోజు అతన్ని ఎగ్జిక్యూట్ చేశారు. అయితే చచ్చిపోయే ముందు ఆ అమ్మాయికి ఒక లెటర్ రాసి ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్ అని చెప్పి కింద సైన్ చేశాడు. సో బేసిక్ గా Feb 14th మనోడు చనిపోయిన రోజు. అతన్ని హానర్ చేసుకోవడానికి వ్యాలంటైన్స్ డే జరుపుకుంటాం. ఇంకా రోము, ఇటలీ అట్లాంటి ప్లేసెస్ లో అరేంజ్ మ్యారేజెస్ కాన్సెప్ట్ ఉండదు కాబట్టి ప్రేమికులని కలుపుతూ చనిపోయాడు అని ఈవెన్చువల్ గా ఆ రోజు లవర్స్ డే గా మారిపోయింది. స్టోరీ మీలో ఎంతమందికి ముందే తెలుసు?